ప్రశ్నించడం వెళ్తే ఈ టైం సరిపోదు. నాగార్జున గారు శేఖర్ రెడ్డి గారు వైసీపీ టచ్ లో కూటమి ఎమ్మెల్యేలట పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం నిజమా? ఎందుకు సార్ మునిగిపోయే పడవ దగ్గరికి ఎవరు పోతారు? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాగా ఆయన బిహేవియర్ ఎలా చేస్తున్నారు, ఆయన మాట ఎలా ఉన్నాయో, ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యే ఆయన కాపాడుకోలేకపోతున్నారు, ఉన్న జనాలే ఆయన కాపాడుకోలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలే తిరగబడుతున్నారు. ఏంద్రబాబు మాకు ఈ దుస్థితి, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాపర్ అపాయింట్మెంట్ ఇవ్వడు, ఆ నలుగురు మధ్య ఉంటారు. ఆ ఇంట్లోకి వెళ్తే ఆ యొక్క తోకున్నోళ్ళు మాత్రమే రాణిస్తారు, రిమైనింగ్ మొత్తం గుమ్మ వెనకే ఉండిస్తారు. గంటల వెయిట్ చేయాలి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండరు. అక్కడికి వెళ్ళి మేము ఏం చేయాలని చెప్పి ఉన్నోళ్ళు ఏం చేయాక బయటకు వస్తుంటే కొత్త వాళ్ళు ఎందుకు పోతారు సార్? ఏదో వాళ్ళు మేము అలా ముందు పెట్టుకోవడానికో, పార్టీ అధికారం వస్తుందని చెప్పుకోవడానికో, లేదా ఉన్న వాళ్ళు కాపాడుకోవడానికో ఏదో ఒకటి చేయాలిగా. ఉన్న సోషల్ మీడియా సజ్జల బాలకులు అందరూ ఉన్నారు కాబట్టి ఏదో పుకారు పుట్టించాలి కాబట్టి పుకారు పుట్టించడం, అంతకుముందు ఏముంది సార్? అసలు మనోడు శేఖర్ రెడ్డి అన్న సబ్జెక్ట్ అని మాట్లాడుతున్నాడు. అన్న సబ్జెక్ట్ మాట్లాడితే నేను వెయిట్ చేస్తున్నా. ఒక్క సబ్జెక్ట్ నాకేం అర్థం కాల. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, నేను ఒక మాట అడిగా, ఏమని? మా నాన్న ఎప్పుడన్నా మినిస్టర్ మీటింగ్ కానీ, లేదా క్యాబినెట్ మీటింగ్ కానీ, లేదంటే కలెక్టర్ సమావేశాలు కానీ ఏమైనా పెట్టారా బహిరంగంగా? ప్రజలకు ఏమైనా సమావేశాలు కానీ ఏమన్నా ఏం జరిగింది అక్కడ చర్చించారంటే ఎక్కడ ఒక్కడ పెట్టిన పాపాల తాడేపల్లి ప్యాలెస్ లోంచి మన జగనన్న బయటకు వచ్చిన పాపాలు పోలా. ఏంటి అంత దరిద్రంగా చేసేది జగనన్న పాలన ఏంటి? మా పాలన మేము ఇంత కష్టపడుతుంటే మా మీద రాళ్ళేస్తున్నావు కదా. మరి ఆ రోజు మరి జగనన్న ఖాళీగా కూర్చున్నారు కదా పబ్లిక్ అనుకుంటా. మరి ఆయన మీద ఎన్ని రాళ్ళు పడాలి సార్? అది కాదు మీరు చెప్పాల్సింది. ఇకపోతే పంచాయతీలో నిన్న కాక మన గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు చెప్తున్నా నిన్న కాక మన గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. దాని గురించి అభినందనలు చెప్తారా? ఏసీ తయారు చేసే పరిశ్రమ వచ్చింది, దాని గురించి వాళ్ళు మాట్లాడారా? రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు వచ్చినాయి, పరిశ్రమ వస్తుంది, దాని గురించి మాట. ఈ వంతులు కష్టపడుతుంటే, ఈ వంతుల పరిశ్రమలు తీసుకొస్తుంటే కనీసం దానికి కంటికి కనపడుతుంది కానీ మీ మినిస్టర్ల చేత, ఎక్స్ మినిస్టర్ల చేత, ఎక్స్ ఎంపీల చేత, ప్రజెంట్ ఎంపీల చేత, ఎమ్మెల్యేల చేత కేసులు వేయించడం ఎందుకు? ల్యాండ్లు ఎత్తారు, ఏం చేస్తారు ఏందని? రాష్ట్రం బాగుపడుతుంటే చూసి ఓరవలేని వాళ్ళు కళ్ళల్లో ఏదో వేసుకొని చూస్తూ ఉంటారు కదా, ఆ వంతు చూస్తూ ఒక పార్టీ ఏదైతే ఉందంటే దరిద్రం కొట్టి పార్టీ, అది వైఎస్ఆర్సీపీ పార్టీ. దానికి మించే పార్టీ ఏముండదు సార్. పరిశ్రమ వస్తుంటే ప్రతి ఒక్కరు వెల్కమ్ చెప్తారు సార్. మరి వైసీపీ వాళ్ళు కేసులు ఏంటో నాకు అర్థం కావట్లా. ఇంత దరిద్ర పాలన ఉందా? మీరు పనిచేసిన గతంలో ఒక్క పరిశ్రమ సరిగ్గా వచ్చి శంకుస్థాపన చేసి పరిశ్రమ స్టార్ట్ చేసి 4 జాబులు వచ్చి ఏంటంటే ఫిష్ మార్ట్ లో చికెన్ మార్ట్. సార్ నాగార్జున యాదవ్ గారు నాకు తెలిసి నాగార్జున గారు మునిగిపోయే పార్టీలోకి ఎవరు వెళ్తారన్నారు? ఆయన అంతకు ముందు టీడీపీలోంచి బయటకు వచ్చారంటే అప్పుడు టీడీపీ మునిగిపోయే పరిస్థితిలో ఉందేమో. కాంగ్రెస్ లో మునిగిపోయే పరిస్థితి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు అన్న. పరిస్థితి బాగపోతే మళ్ళీ కండవా మార్చాల్సి వచ్చిందేమో. ఎక్కువ తక్కువ ఎందుకన్నా మనం మాట్లాడమా? నేను ఒకటి చెప్తున్నాను, ఎంత మార్చి వైసీపీ రారమ్మా, వైసీపీ బడికి రారు, అది గుర్తుపెట్టుకో. డబ్బులు ఇస్తే పేటీఎం వేయించుకుంటే తప్పులే కానీ వైసీపీ బడికి రావు. డబ్బులు కావాలంటే వైసీపీకి వెళ్ళొచ్చు, పేటీఎం డబ్బులు కావాలంటే వైసీపీకి వెళ్ళొచ్చు. మాకు అది అవసరం లేదు కాబట్టి అన్ని ఉన్న టీడీపీ కూడా మాకు వద్దు అనుకుని నాకు ఏది సూటబుల్ ఏది కరెక్ట్ ఆ పార్టీకి వచ్చా. అది మీరు గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఎందుకు పోయారు? కాంగ్రెస్ మీలాగే నాకు క్వశ్చన్ చేయడం ఇష్టం కాబట్టి క్వశ్చన్ చేద్దామని వెళ్ళా. అందుముందు తప్పుగా మాట్లాడాలి మీరు. ఒక్క మాట సార్, నేను నాగార్జున గారిని ఒక ఛాలెంజ్ చేస్తున్నాను సార్. సో పేటీఎం డబ్బులు కావాలంటే వైసీపీకి పోవాలన్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను వెంకటరెడ్డి ఇంకోరు అధికార ప్రతినిధులు వస్తున్నాను సార్. మాకు పేటీఎం డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టుగా నాగార్జున నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, డిబేట్లకు రాను. లేకపోతే నాగార్జున బహిరంగ క్షమాపణ చూస్తాడా? మాకు మీ విజయసాయి రెడ్డి చెప్పారు కదా సార్, ఎవరికి మంత్రి పేమెంట్ వెళ్తాయో ఎవరికి వెళ్ళలేదు. మీరు విజయసాయి రెడ్డి బయట పెట్టాడు కదా, నేను బయట పెట్టేది సార్ చెప్పండి. మీ విజయసాయి రెడ్డి బయట పెట్టాడు కదా, మంత్రి పేమెంట్ ఎవరికి వెళ్తుంది? ఎవరు పేమెంట్ బ్యాచ్లు, ఎవరు ఫ్రీ బ్యాచ్లు, ఎవరు ఇంకో పిచ్చి బ్యాచ్ అని చెప్పి విజయసాయి రెడ్డి బయట పెట్టాడు కదా. సరే నాగార్జున గారు వాళ్ళకి పరిపాలన చేత కాదు అంటే కరోనాలో 2 ఏళ్లు పోయింది, అనుభవం లేని ఒకటి ముఖ్యమంత్రి 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ నుంచి తీసుకొచ్చారు. 3వ కంటికి తెలియకుండా పోర్ట్లు ఎంత గొప్పగా డెవలప్ చేశారంటే ఆ పోర్ట్లు ప్రైవేటీకరణ సెటిల్మెంట్ చేశారమ్మా. దాని గురించి మాట్లాడండి. ఉన్న పోర్టులను సెటిల్మెంట్ చేశారు, దాని గురించి మాట్లాడండి. ఉన్న పోర్టులు సెటిల్మెంట్ చేశారు, దాని గురించి మాట్లాడండి. మీరు రాష్ట్రాక్ చేస్తే ఎవరికి అర్థం కాదండి. ఒకటి ఎప్పుడైతే
పోర్టులని ప్రైవేటీకరణ అన్నప్పుడు ఈ పోర్టు జగన్ రెడ్డి గారు డెవలప్ చేసినారా అని మాకు కూడా తెలియదు సార్. ఎందుకంటే పబ్లిసిటీలో వాళ్ళు ఉంటారు సార్, పర్ఫార్మెన్స్ లో వాళ్ళు ఉంటారు. ఇందాక నాగార్జున గారు చెప్పినట్టు పర్ఫార్మెన్స్ లేకుండా ర్యాంకులు ఇవ్వమంటే ఎలా అండి? మీ నాయకుడికి పర్ఫార్మెన్స్, మా నాయకుడు కదండి పవన్ కళ్యాణ్ గారికి పర్ఫార్మెన్స్ లేకపోతే ఎలా ఇస్తారు అని అడిగారు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. అదే రాష్ట్ర ప్రజలకు కూడా సంకేతం వెళ్తుంది. కానీ 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ నుంచి తీసుకురావడం ఎంత కష్టమో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి 10 మార్లు సెంట్రల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది అన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఎంత కష్టం అండి? 5 మెడికల్ కాలేజీలు పూర్తవడం ఎంత కష్టం అండి? వీటన్నిటికంటే మించి పాడేరులో మీరు రోడ్లు వేస్తానన్న కొన్ని ఏరియాల్లో మెడికల్ కాలేజీలు పెట్టారు. మెడికల్ కాలేజ్ అంటే ఏంటో తెలుసా? 300 పడకల హాస్పిటల్ కూడా వస్తుంది. రోడ్లే గానీ సరిగాదు, 108 అంబులెన్స్లు ఉండాలా, లేకపోతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని ఒక మనిషి చనిపోయినా బతికున్నాడు చూడండి, అది చరిత్ర. కిలో బియ్యం 2 రూపాయలని ఒక మనిషి చనిపోయినా బతికున్నాడని ఈ రోజు మీరు దండలేసుకున్నారు చూడండి, అది జీవితం. ఈ రోజు సందుకు ఒక సచివాలయం పెట్టి ఒక వ్యవస్థని ప్రజలకు దగ్గర చేశారు చూడండి, అది సంచలనం. ఈ రోజు ఏం చేసినారు అంటే మీకు తెలుసో లేదో, తరిమల నాగిరెడ్డి గారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజీనామా చేసి అసెంబ్లీ అంటే బాతాకాని సెంటర్లు, చేపల మార్కెట్లని బయటికి వెళ్ళిపోయినటువంటి ఒక కమ్యూనిస్ట్ లీడర్ని చూడండి అన్న. క్యాబినెట్ మీటింగ్లు పెట్టారా, సమావేశాలు పెట్టారా? వాటి వల్ల ఏం ఉపయోగం? ప్రజల్లోకి వెళ్ళి మంచి చేయాలా? కోట్లు ఎన్ని కట్టారో ఆపేస్తున్నప్పుడే తెలుస్తుంది. వాటి వల్ల ఉపయోగం ఉండదంటారు. ఇన్ని చదువుకున్న రజాక, ఇన్ని డిగ్రీలు ఉన్న రజాక క్యాబినెట్ మినిస్టర్ లో ఉపయోగం ఉండదు, కలెక్టర్ సమావేశాలు ఉపయోగం ఉండదు. అదే మీరు చెప్పేది. రిటర్నింగ్ వాళ్ళు కనుక చంద్రబాబు గారు కనుక కట్టుంటే దాని ఓపెనింగ్ కి సింగర్ సునీత గారు వచ్చారు, దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చేవాళ్ళు. వీళ్ళకి పబ్లిసిటీ చేత కాదు కాబట్టి పర్ఫార్మెన్స్ చేసి పక్కకి వెళ్ళిపోయారు. అప్పట్లో ర్యాంకులు చాలా స్పష్టంగా అర్థం. అక్కడ నువ్వు రిటర్నింగ్ వాళ్ళు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు, అప్పుడే ఆల్మోస్ట్ 50% కట్టారు. నేను ప్రూఫ్లు చేసుకొచ్చి చూపిస్తే మీరు రాజకీయాలు విశ్లేషణ వదిలేసి వెళ్ళిపోతారా? నేను వైసీపీ జాయిన్ అయిన ఒప్పుకుంటారా? చెప్పండి, మీరు ఒప్పుకుంటారా? తప్పు మాటలు మాట్లాడతారు కాదండి రజనీ గారు. పార్టీ స్టాండ్ లో మీరు మాట్లాడి ఉంటుంటారు బహుశా, నాకు తెలిసి రిటర్నింగ్ వాళ్ళు. నేను ప్రూఫ్ చూపిస్తా అని చెప్పా కదా, కాదు రజనీ గారు కాదండి. ఎవరి మీదైనా, ఏ పార్టీ మీదైనా అసలు ఎందుకు ఈ పేటీఎంలు ఎందుకు వస్తాయి? అసలు ఎందుకు ఒకరిని ఈ రకంగా మాట్లాడుతుంటారు? మీరు కొంతమందిని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సార్ ఇవాళ ఒక్కటి సార్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పరిరక్షణ కమిటీ అని విజయవాడలో వేస్తే సార్, నేను ఆర్టీసీ బస్ లో 2 ఆటోలు మారి అక్కడికి వెళ్ళి ఆ సభలో నేను మాట్లాడినాను సార్. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి హాస్పిటల్ వాల్యూ తెలుస్తుంది సార్, ప్రైవేట్ వాళ్ళకి కాదు. ఈ రోజు వైద్యాన్ని ప్రజలకి దూరం చేయకండి సార్. ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బూట్లు వేసుకుంటారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బూట్లు వేసుకున్నారు, ఖరీదైన బ్యాగులు తగిలించుకున్నారు, ట్యాపులు పట్టుకున్నారు, ఒక పెద్ద డిజిటల్ బోర్డ్ లో చదువుకున్నారు, లైబ్రరీ లాగా ఒక డిక్షనరీలు ఇచ్చినారు, రంగురంగుల మయంలాగా ఈ రోజు వాళ్ళ స్కూల్ తయారు చేసినారు. ఈ రోజు వాళ్ళ మార్కులు వస్తే 1 నారాయణ కాలేజ్, చైతన్య 1 అని ఎప్పుడు నేను ప్రైవేట్ స్కూల్స్ నే చూసేదాన్ని. గవర్నమెంట్ స్కూల్లో మొట్టమొదటిగా ఆయన వేసిన పునాది వల్ల అందుకున్నారేమోనని. ఎందుకు క్లాసులు చెప్పారా నువ్వు ఇంకా జగన్ వచ్చి క్లాసులు చెప్పాడు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ భారతీయ సిమెంట్, సి ఫర్ ఇంకోటి చెప్పి జగన్ స్వయంగా వచ్చి క్లాస్ చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్లాస్ చెప్పారు. ఇంకా ఆపండి, ఎవరో కష్టపడి ఎవరో పాఠాలు చెప్పి ఎవరో పేపర్లు వేస్తే మీరు మాట్లాడతారు. వైసీపీ స్టాండర్డ్ తెలుసా? పేపర్లో వేపిస్తే వైసీపీ స్టాండర్డ్ తెలుసా? ఈ డబ్బులు ఎవరి కోసం ఎందుకు ఖర్చు పెట్టారు? ఈ డబ్బులు పేపర్లు ఎందుకు వేపించారు? వైసీపీ రెస్పాండ్ సార్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు న్యూయార్క్ నగరానికి వెళ్లారు సార్. ఏ రోజు విమానం ఎక్కనటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వెళ్లారు. అద్భుతమైన ఇంగ్లీష్. నాగార్జున గారు నేను కూడా మాట్లాడి చావలేము, దరిద్రం అంత గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు పసిబిడ్డాడు. దాన్ని కూడా ట్రోలింగ్ చేసేసి గురి చేసేసి ఆయన ప్రసాద్ గారు అని చెప్పి ఇంగ్లీష్ టీచర్ నేర్పిస్తే మీరు నేర్పించాలని చెప్తున్నారు కదా. అదే మినిస్టర్ కాన్ఫరెన్స్ పని చేయడం అంటే కాదు రాజాక్క, కాదు ఏమైనా పని చేయండి అమ్మా, ఏమైనా కంపెనీ దాన్ని అమ్మా, డెవలప్మెంట్ చేయండి అమ్మా అంటే 2 సంవత్సరాలు కరోనా పోయింది కదా, ఎలా చేస్తారన్నావు కదా.
మరి 2 సంవత్సరాలు కరోనా పోతే అజయ్ ఈ పిల్లలు ఎలా చదివించారో అజయ్, బాగా అజయ్, చెప్పండి. respond. అజయ్. క్రెడిట్ కొట్టేటిలో ముందుంటారు. జనం నవ్వుకుంటారు. అజయ్, కొంచెం అజయ్, ఇంకా respond. నాగార్జున, అజయ్, నవ్వుకుంటారు respond. జనం. స్టాండ్ మాట్లాడుతున్నాడో శేఖర్, నాకైతే అర్థం ఒక్క కావట్లేదు. నిమిషం. బీజేపీ స్టాండ్ అజయ్ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. సరే, ఒక్క నిమిషం. బీజేపీ స్టాండ్ మాట్లాడు. మా స్టాండ్ ఎన్డీఏ స్టాండ్. ఒక నిమిషం. మీ స్టాండ్ వైసీపీ స్టాండ్ కాదు. అజయ్ మీరు రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు సరే ఇవన్నీ డైలీలు కొట్టుకునే కావాలిగా కొట్టుకుంటుంటారు కానీ సార్ ఇక్కడ నేను కొన్ని ఆన్సర్లు చెప్తాను. ఒకటి 10,000 కోట్ల రూపాయలు మురిగిపోయాయి, అధికారుల పనితీరు బాగోక అని చంద్రబాబు నాయుడే చెప్పారు అన్నారు. శేఖర్ సరిగా వినలేదు అనుకుంటా చంద్రబాబు గారి మాట. 10,000 కోట్లు ఇప్పుడు మునిగిపోలా. గత ప్రభుత్వంలో 94 కేంద్ర పథకాలకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ పథకాల్ని రాష్ట్రానికి ఉపయోగించాల్సిన తీసుకెళ్లి దేనికో ఉపయోగించారు. చేతగానులు చేసిన పనుల వల్ల ఈ రోజు రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. అయ్యే 10,000 కోట్లు